హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై అయితే ట్యాప్ చేసి ఎలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని కొంచెం పై కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి ఫస్ట్ అయితే. సో వీడియోని అయితే ఎక్కువ స్కిప్ చేయకుండా చూస్తే అయితేనే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియో నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే గ్రూప్ పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ ప్లస్ మీరు ట్యాప్ చేసి యాడ్ అవుతుంది. దాన్ని లాంగ్ ప్లేస్ చేసి కిందకి అయితే స్క్రోల్ డౌన్ అయితే చేసి బీట్ మార్క్ దాకా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. లెంత్గా ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రేమ్కి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్కేల్ ఆప్షన్తో అడ్జస్ట్ అయితే చేసుకొని ఫ్రంట్ ఒక కీ అయితే యాడ్ చేసుకొని బ్యాక్ ఒక కీ అయితే యాడ్ చేసుకొని ఫ్రంట్కి దగ్గర అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి స్కేల్తో. సో యాడ్ చేసుకున్నాక ఇలా జూమ్ అవుతూ వస్తుంది. సో చూసారు కదా ఎఫెక్ట్. మళ్ళీ ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ మేము ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఎవరైతే ఇమేజ్ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వీడియో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని సో యాడ్ చేసుకున్నాడు కదా, సేమ్ ఇంతే బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే వీడియో ఎండింగ్ వరకు అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సేమ్ ఇందాక ఎలా చెప్పానో అలానే కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇక్కడ బీట్ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడైతే లైన్ అయితే వైట్ లైన్ అయితే ప్లేస్ చేసుకొని ప్లస్ మీద అయితే ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళి మీరు ఎవరైతే ఇమేజ్తో ఎడిట్ చేసుకోవాలన్నా గోల్ ఇమేజ్ అయినా బాయ్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని 3 డాట్స్ కనిపిస్తుంది. వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకొని లాంగ్ ప్లేస్ చేసి కొంచెం కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో వీడియో ఫ్రంట్కి అయితే వచ్చేసి ఫస్ట్ అయితే ఇప్పుడు ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి ఇక్కడైతే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ ద ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. 3 డాట్స్ పై క్లిక్ చేసి కాపీ ద ఎఫెక్ట్స్ అయితే చేసుకొని ఇప్పుడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది దానిపై అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్కి క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ చేసుకొని ఎఫెక్ట్స్ అయితే ఆన్ అయితే చేసుకొని ఇప్పుడైతే 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయిపోయింది. సో చూసారు కదా. సో ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే ఎలా యాడ్ చేయాలో చెప్తా. ఇక్కడైతే ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర అయితే ఫస్ట్ వచ్చేయండి. మీ ఇమేజ్ అయితే ఏ ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నారో ఆ ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది ఉండాలి. ఆ ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇలా ఇమేజ్కి అడ్జస్ట్ అయ్యేటట్టుగా 2 సేమ్ ఉండేటట్టు అయితే ప్లేస్ చేసుకోండి. సో చూసారు కదా. సో ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో లాంగ్ ప్లేస్ చేసి ఇమేజ్ని అయితే కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. టెస్ట్లెస్ పైనకి అయితే ప్లేస్ చేసుకొని సో కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకొని ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా దానిపై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇమేజ్ అయితే అడ్జస్ట్ అవ్వకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఫింగర్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో వీడియో ఎండింగ్ వరకు అయితే ఒకసారి చెక్ చేసుకొని పైన కనిపిస్తున్న సింబల్పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.